నేటి సమాజంలో ఎక్కువ శాతం టచ్ అని మనుషులు పడగొట్టడం గాని, ఇలా స్వస్థతలని ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ మామూలుగా టచ్ అన్నప్పుడు స్వస్థత జరగడం గాని, ఇలా మనిషి స్వస్థత వరాలు కలిగి ఉంటాయా? ఆ శక్తి దేవుడు వాళ్ళకు ఇచ్చాడా? అంటే మీరేం చెప్తారు బ్రదర్? స్వస్థతలు ఉన్నాయి. రెండవది ఈ పోలిక ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా మంది చనిపోయినప్పుడు వాళ్ళని ముట్టంగానే వాళ్ళు లెగిచారు. ఆయన పిలవంగానే చాలా మంది సమాధుల్లో నుండి బయటకు వచ్చారు. లాజరు 4 రోజులు శవం. లాజరు బయటికి రమ్మంటే లాజరు బయటకు వచ్చాడు. ఇలాగా చాలా రకాల అద్భుతాలు జరిగినాయి. కాకపోతే బైబిల్ అద్భుతాలు ఉన్నాయి, కానీ బైబిల్లో జరిగే అద్భుతాలు నేడు సమాజంలో పాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు చేస్తున్నారా? అవి ఇవి ఒకటేనా? ఇది ప్రశ్న. దీన్ని నివృత్తి చేద్దాం. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని ప్రకటించి దేవుడు రాజ్యానికి ఉపయోగపడే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళందరినీ కించపరచట్లేదు, కానీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇలాగా దేవుడి సేవ చేద్దామని వచ్చి దేవుడి సేవలో ఎదురయ్యే కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వాటన్నిటిలో స్థిరపడడం కుదరక దేవుడి సేవను వెనకబెట్టేసి జనాలను మోసం చేసి డబ్బు సంపాదించుకుందామని కొంతమంది బయలుదేరారు. వాళ్ళలో పాస్టర్ అమ్మతేజ, తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, తర్వాత ఈ కల్వరి టెంపుల్ మనీష్ కుమార్, ఇలాగ చాలా మంది ఉన్నారు. ఈనాడు సమాజంలో జరిగే అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ అబద్ధాలు.